ఈ కుర్రాడికి పొలంలో నీలపు రంగు ఒక రాయి దొరుకుతుంది. దానిని తనతో పాటు ఇంటికి తెచ్చుకుంటాడు. అయితే ఆ రాయి కదలడం మొదలవుతుంది. ఏంటా అని గమనిస్తూ ఉంటాడు. అయితే అది రాయి కాదు, ఒక గుడ్డు. అందులో నుంచి చిన్న డ్రాగన్ పిల్ల బయటికి వస్తుంది. ఈ కుర్రాడు ఆ చిన్న డ్రాగన్ చూడగానే ఎంతో సంతోషపడతాడు. ఆ డ్రాగన్ పిల్లని పట్టుకోవడానికి ట్రై చేస్తాడు. అయితే ఇంతలో ఒక పెద్ద మెరుపు వస్తుంది. ఈ కుర్రాడికి కాసేపటికి మెలకు వస్తుంది. లేచి చూసేసరికి ఆ డ్రాగన్ పిల్ల తన దగ్గర పడుకుని ఉంటుంది. అలాగే ఆ డ్రాగన్ టచ్ చేసినందుకు గాను ఇతనికి ఒక మార్క్ పడుతుంది. ఆ డ్రాగన్ కు ఆకలి వేస్తుంది. అప్పుడు ఈ కుర్రాడు తన దగ్గర ఉన్న పాలను సంచిలో పోసి ఆ డ్రాగన్ కి ఇస్తాడు. ఆ పాలు డ్రాగన్ కు నచ్చక వాటిని కింద పడేస్తుంది. ఇంతలో అక్కడ ఎలుకల శబ్దం వస్తూ ఉంటుంది. ఇప్పుడు డ్రాగన్ ఆ ఎలుకల దగ్గరకు వెళ్లి వాటిని చంపి తినేస్తుంది. మరుసటి రోజు ఈ కుర్రాడు ఆ డ్రాగన్ కు ఎలా ఎగరాలో ట్రైనింగ్ ఇస్తాడు. ఎలాగైతేనే ఆ డ్రాగన్ ఎగరడం నేర్చుకుంటుంది. అక్కడి నుంచి దూరంగా ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ కుర్రాడు ఆ డ్రాగన్ ఇక తిరిగి రాదేమో అని అనుకుంటాడు. మిగతా స్టోరీ నెక్స్ట్ పార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకూడదనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.